సో దానికి ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ని వాడుకొని నేను ఏం చేయాలి, ఈ బిజినెస్ నేను ఇలా గ్రో చేయాలి, అవునా కదా? ఎంతమందికి డబ్బు కావాలండి? డబ్బు అంటే ఎవరికి ఎనర్జీ లేదా? ఎనర్జీ కానీ చాలా డైలాగులు చెప్తూ ఉంటాం కదా, ఆ డబ్బే జీవితమా, డబ్బు అంత ఇంపార్టెంటా, డబ్బే కాదులే అసలు, నాకు అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్తుంటారు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు? నిజం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు? మంచిగా అబద్ధం చెప్తున్నారు. సో మనందరికీ లైఫ్ లో డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్బు ఉంటే ఎలాంటి లైఫ్ పొందొచ్చు, డబ్బు లేకపోతే ఎలాంటి లైఫ్ ఉంటుందో ఆల్రెడీ మన అనుభవం నుంచి మనం చూస్తున్నాం. ఎట్లా? సో మనందరికీ డబ్బు అనేది ఇంపార్టెంట్. మై సెల్ఫ్ వెంకటేష్ అండి. నేను ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేయకముందు శ్రీనివాస్ గారు నేను ఒక స్పిన్నింగ్ మిల్ కంపెనీలో, అంటే గణపవరం చిలుకలూరుపేట దాటిన తర్వాత గణపవరం విలేజ్ దగ్గర ఒక స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తుండేవాళ్ళండి. అక్కడ ఆల్మోస్ట్ నాది 12 years ఎక్స్పీరియన్స్ అండి. అంతకుముందు ట్యూషన్ చెప్తుండేవాడిని, తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుండేవాడిని, తర్వాత వచ్చేమో పేపర్ బాయ్గా వర్క్ చేశాను, తర్వాత వచ్చేమో స్టీల్ కంపెనీలో వర్క్ చేశాను, తర్వాత బట్టల షాప్లో వర్క్ చేశాను. అంటే చూడండి ఎన్ని పనులు చేస్తున్నామంటే దేని గురించి అండి? డబ్బుల గురించి. బట్ సరి అయిన సఫిషియెంట్ మనీ, అంటే క్వాలిటీ ఆఫ్ మనీ కూడా చాలా మందికి తెలియదండి. ఒక క్వాలిటీ ఆఫ్ మనీ ఉందండి. ఆ మనీ గురించి తెలియకుండా డబ్బులు కాదు మనం పరిగెడుతున్నాం. సో ఎప్పుడైతే మనం డబ్బు వెనకాతలు పరిగెడుతూ ఉంటామో ఎప్పటికీ మనం రిచ్ కాలేమండి. మనం డబ్బు వెనకాతలు పరిగెడితే ఎప్పుడు పని అవ్వదండి. మన వెనకాతల డబ్బు వచ్చే సిస్టంలో మనం పనిచేయాలి. దట్ కైండ్ ఆఫ్ ద మనీ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ మనీ. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కొత్త వాళ్ళకి బలవంతంగా తీసుకొచ్చారు. ఎలాంటి డబ్బు ఉంది, ఏంటి క్వాలిటీ ఆఫ్ మనీ, నేను చిన్న స్టోరీతో మీకు నేను షేర్ చేస్తానండి. ఆర్ యు రెడీ? అందరూ యాక్టివ్ ఉన్నారా? ఆర్ యు విత్ మీ? ఆర్ యు హియర్? గ్రేట్ అండి, గ్రేట్ రెస్పాన్స్. ఎందుకంటే 1 గంట అయిపోయింది, మటన్ అది అవుతుందని అట్లా వెళ్తుంది మైండ్ అనుకున్నాను, కానీ అందరు ఇక్కడే ఉన్నారు. వెరీ గ్రేట్. సో అయితే ఇక్కడ చూడండి, ఒక అతని పేరు ఉంది, అతని పేరు రే క్రాక్. రే క్రాక్ అన్న అతను ఎవరు అంటే వన్ ఆఫ్ ది ఆర్మీలో చెఫ్, అంటే వంట చేసే వ్యక్తి, జాబ్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీ వ్యక్తి పేరు, అతని పేరు రే క్రాక్. అతను చేసే పని ఏంటండి? చెఫ్, వంట పని. అతను రిటైర్ అయిపోతారు. రిటైర్ అయ్యి తెలిసిన వెంటనే అతను ఒక హార్ట్కి చిన్న టచింగ్ అనిపిస్తుంది. అప్పుడే రిటైర్ అయిపోయినా ఈ లైఫ్లో ఏదేదో చేయాలనుకున్నాను, జాబ్ వస్తే అది చేయాలి, ఇది చేయాలి, అది సంపాదించాలి, అది కట్టించాలి, అది కొనాలి, అది డ్రైవ్ చేయాలి, నా లైఫ్లో చాలా అనుకున్నాను, ఏమీ అచీవ్ చేయలేదు, ఎప్పుడు రిటైర్ అయిపోయినా. సో ఇలా కాదు ఏదో చేయాలి. చూడండి, ఏదో చేయాలి ఎవరికైతే సీరియస్గా లోపటి నుంచి మంట ఉంటుందో, ఆ తపన ఉంటుందో, దట్ పర్సన్ ఈరోజు టాపర్ అవుతున్నారు. అందుకని తపన చాలా ఇంపార్టెంట్. లైఫ్ని అందరూ చేంజ్ చేయాలండి, కానీ లైఫ్ని అందరూ చేంజ్ చేయాలనిపిస్తారు, అందరికీ చేంజ్ చేయాలంటుంది. కానీ ఎవరైతే కొద్దిమంది చేంజ్ చేస్తున్నారో వాళ్ళలో ఉన్న ఫస్ట్ నెంబర్ 1 క్వాలిటీస్ దా ఏదో చేయాలి అన్న తపన, అది ఇంపార్టెంట్. సో అతనికి ఆ తపన వల్ల ఏం చేస్తారు? ఏదో చేయాలి. ఏం చేయాలి? అతనికి ఏమొచ్చు? వంట చేయడం వచ్చు. లెట్స్ పద రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక రెస్టారెంట్ అంటే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే 100% అక్కడ ఆ రెస్టారెంట్ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది, చాలా బ్రాండెడ్ అయిపోతుంది, ఆ ఏరియా అంతా ఇట్లా ఫేమస్ అయిపోతుంది అన్నమాట. సో అప్పుడు ఇతను కనిపిస్తుంది అక్కడితో సాటిస్ఫై కావాలండి. చాలా మంది మనం ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఒక సక్సెస్ఫుల్ వ్యక్తికి ఒక అన్సక్సెస్ఫుల్ వ్యక్తికి ఇదే తేడా అండి, ఆలోచన విధానం. ఒక సక్సెస్ఫుల్ వ్యక్తి ఎంత డబ్బు వస్తే దాన్ని మరింత డబ్బు చేయాలి, ఎన్ని కోట్లు ఇచ్చినా దాన్ని మరికొన్ని కోట్లు చేయాలని అతను ఇక్కడ అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మన జియో గురించి చెప్తూ ఉంటాను. జియో అంతకుముందు ఆల్రెడీ వాళ్ళు ఎక్కడెక్కడో పెట్రోల్ బంకుల్లోని, ఆటల్లోని, బంగారంలోని, తర్వాత వచ్చి రకరకాల ఇన్సూరెన్స్ సెక్టర్లోని చాలా ప్రాజెక్టులు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు సంపాదించి ఆ కోట్లు తీసుకొచ్చి తిరిగి జియో మీద పెట్టారు. జియోలో సముద్రంలో మ్యాట్లు పరిచాడు, అంతరిక్షంలో శాటిలైట్ పంపించారు. ₹2 అవుతుంది, కోట్లు కావాలి. ఎక్కడో సంపాదించిన కోట్లు మళ్ళీ ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ఇంకా మరి కొన్ని కోట్లు సంపాదించారు. ఇది సక్సెస్ఫుల్ వ్యక్తి యొక్క ఆలోచన. కానీ అన్సక్సెస్ఫుల్ వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే ఇంత సాధిస్తే చాలా సాటిస్ఫై అయిపోతారు, అండ్ సూపర్ అనేసుకుంటారు. సో దట్స్ ద రీజన్, అందుకే మనం ఫెయిల్ అయిపోతున్నాం. అన్సక్సెస్ఫుల్ వ్యక్తి అని ఉండిపోతున్నారు. ఒక చిన్న జాబ్ కొడితే నీ పెద్ద టీచర్, నేను ఈ బిజినెస్ నాకెందుకు ఈ బిజినెస్ అని చెప్తున్నాను. ఎగ్జాక్ట్ ఆల్రెడీ అయిందా టీచర్
నేనేటనుకుంటాను, నేను పోలీస్ డిపార్ట్మెంట్, నేను డిపార్ట్మెంట్, నాకు ఈ బిజినెస్ అవసరం, సబ్బులు పేస్ట్ బిజినెస్ అని చాలామంది అలాగా ఆలోచిస్తున్నారు. కానీ ఒక రిచ్ పర్సన్ ఎలాగ ఆలోచిస్తున్నారంటే అప్పటికే అప్పుడు చాలా రిచ్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ యొక్క అంబానీ గ్రూప్ ఆఫ్ చూసుకుంటే వాళ్ళు చాలా చాలా బిజినెస్ చేశారు. పెట్రోల్ బంక్ మీద కోట్లు సంపాదిస్తున్నారు, పెట్రోల్ అమ్ముతున్నారు, ఒక పక్క నుంచి ఇన్సూరెన్స్ అమ్ముతున్నారు, ఒక పక్క నుంచి రకరకాల ఏంటి ప్రాజెక్టులు పెట్టి చేస్తున్నారు, ఒక పక్క నుంచి బంగారం అమ్ముతున్నారు, ఇంకో పక్క నుంచి ఏం చేస్తున్నారండి ఒక రిలయన్స్ మార్ట్ అని ఒక పెట్టేసి దాంట్లో టమాటీ అమ్ముతున్నారు, ఆఖరికి కరియాపాకు నుంచి కూడా డబ్బు పిండుతున్నారు. బంగారం అమ్మించేంత కరియాపాకు అమ్మాలి అని అనుకుంటున్నాడా? కానీ ఇక్కడ పేదోడు ఏం ఆలోచిస్తాడు, నేను టీచర్ ఈ బిజినెస్ నేనేం చేసేదాన్ని. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఒక సక్సెస్ఫుల్ పీపుల్కి అన్సక్సెస్ఫుల్కి 100% ఈ ఆలోచన విధానంలో ఉన్న ప్రాబ్లం. సో ఇప్పుడు ఇతను ఏం చేశాడు, రేగాకు సరే అని చెప్పేసి అక్కడితో ఆగలేదు. వన్ రెస్టారెంట్ ఇస్తే వెరీ సక్సెస్ఫుల్గా నడుస్తుంది, బాగుంది, అయినా దాన్ని అక్కడితో ఆగకుండా అతను ఏం చేశాడు, ఇంకా దీన్ని పెంచుతూ ఎక్స్పాండ్ చేద్దామని ఒక 20 బ్రాంచ్లు పెడతారు. 20 ఏరియాలు సెలెక్ట్ చేసుకుని 20 బ్రాంచ్లు పెడతారు. 20 బ్రాంచ్ల దగ్గర ఒక్కరిని చూడగలడండి, చూడలేడు. సో డెఫినెట్గా అక్కడ కొంతమంది అప్పుడే సపోర్ట్ కావాలి. అక్కడ 20 మంది మేనేజర్స్ని అపాయింట్మెంట్ చేస్తారు. 20 ఏరియాలో 20 మేనేజర్స్ని పెడతారు. ఇలా కొంతకాలం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇతను ఎక్కడైతే బ్రాంచ్లో ఉన్నారో అక్కడ 100% బిజినెస్ సూపర్ అవుతుంది. ఎక్కడైతే మేనేజర్స్ ఉన్నారో అక్కడ బిజినెస్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఎక్కడైతే బాగా డౌన్ అయిందో ఆ మేనేజర్ దగ్గర ఇద్దరు కూర్చొని ఆ మేనేజర్ని అక్కడి నుంచి తీసుకొచ్చి బాగా జరిగిన ప్లేస్లో కూర్చోబెడితే అగైన్ కొన్ని రోజులు జరిగిన తర్వాత బాగా జరిగిన దగ్గర కూర్చున్న మేనేజర్ కూర్చున్నాడు కదా, అక్కడ మళ్ళీ అగైన్ డౌన్ ఫాల్ అవ్వడం మొదలైంది. ఇతను ఎక్కడైతే బాగా డౌన్ అయిపోయిందో అక్కడ వెళ్ళి కూర్చుంటే అక్కడ బిజినెస్ ఏం జరిగిందండి, గ్రో అయింది. అప్పుడు ఇతనికి అర్థమైంది వీళ్ళందరిది జాబ్ మైండ్ సెట్, ఓనర్షిప్ మైండ్ సెట్ లేదు. దట్స్ ద రీజన్ అతనికి అర్థమైంది. అప్పుడు వాళ్ళందరినీ పిలిచి ఒక పార్టీ ఇచ్చేసి కంగ్రాచులేషన్స్, మిమ్మల్ని అందరినీ నేను జాబ్ నుంచి తీసేస్తున్నాను అంటే అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు ఇది పిచ్చి పట్టిందా, పేరులోనే క్రాక్ ఉంది, రేక్ క్రాక్, పేరులోనే క్రాక్ ఉంది, ఇంకేమైనా పిచ్చి పట్టిందా, మా మెయింటెనెన్స్ పోగా, మా జీతాలు ఇవ్వగా, ఒక్కొక్క బ్రాంచ్ నుంచి కొంచెం 20 బ్రాంచ్ల నుంచి కొంచెం వస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంది కదా. సో అంత బెనిఫిట్ ఉన్నది, వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు ఇతను అలా అనుకుంటారు, కామెంట్ చేసుకుంటారు. అప్పుడు అతను చెప్తారు, చూడండి మిమ్మల్ని అందరినీ నేను జాబ్ తీసేస్తున్నాను, మిమ్మల్ని అందరినీ నేను ఓనర్స్ని చేసేస్తున్నాను. మీది ఏదైతే బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్కి ఇన్వెస్ట్మెంట్ మీది, ఆ పెట్టుబడి మీది. ఉదయం నుంచి రాత్రి వరకు మీరే బిజినెస్ చేయాలి, కష్టం కూడా మీదే, పెట్టుబడి మీది, కష్టం మీది. మీకు వచ్చే బెనిఫిట్లోని 96 రూపీస్ లాభం వస్తే, 100 రూపీస్ బెనిఫిట్ వస్తే అందులో 96 రూపాయలు మీరే ఎంజాయ్ చేయండి. ఒక 4% నాకు ఇవ్వండి, ఎందుకంటే నా బ్రాండ్ నేను ఇస్తాను, నేను టెక్నాలజీ ఇస్తాను, సక్సెస్ అయ్యే టెక్నిక్స్ అన్ని నేర్పిస్తాను, కాబట్టి నాకు వచ్చే లాభం ఎంత అడిగాడండి, 4% అడిగారు. జాబ్ చేసిన మేనేజర్స్ అందరికీ ఇప్పుడు ఎంత లాభం వస్తుందో తెలుసు కదా. అందులో 96% అంటే జాబ్ మీకు జీతం కంటే ఎక్కువ డబ్బు అని అర్థం అవుతుంది కదా. సో వీళ్ళందరికీ అర్థం, వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసి రైట్ ఓకే అని చెప్పన్నారు. ఆ విధంగా 20 అవుట్లెట్స్తో స్టార్ట్ అయిన ఒక ఇండస్ట్రీ ఈరోజు మీరు చూసుకుంటే 200 దేశాల్లోకి వెళ్ళిపోయిందండి. ఈరోజు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే 46,000 అవుట్లెట్స్ ఉన్నాయి. 46,000 అవుట్లెట్స్. ఒక ఏం ఇండస్ట్రీ అది, ఒక ఫుడ్, ఒక జంక్ ఫుడ్, పిజ్జా బర్గర్స్ ఉన్నటువంటి ఒక హోటల్, ఒక రెస్టారెంట్ ఈరోజు 200 దేశాల్లో 46,000 అవుట్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి ఆలోచించండి, అతను ఒక షాప్ షట్రెత్తి దింపి చాలా బిజీగా ఉంటాడు కానీ లైఫ్ లో డబ్బు సంపాదించలేదు. ఈరోజు చాలా మంది చెప్తున్నారు మీటింగ్ రమ్మంటే చాలా బిజీ, ఎందుకంటే ఒక్క దగ్గర చాలా బిజీగా ఉన్నారు. ఎసాను ఒక్క పని పట్టుకుంటే మనం ఎప్పటికీ పేదరికంలో ఉండిపోతామండి. ఇది నేను చెప్పే మాట కాదు, ద ఫస్ట్ మిలీనియర్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలోనే మొట్టమొదటి మిలీనియర్ జయపాల్ రెడ్డి గారు చెప్పిన మాట. అతను స్టేట్మెంట్ ఇచ్చారు అతను. సో అతను ఒక్కరిని షాప్ పెట్టి తింపి ఉంటే అతను 10-15 గంటల నుంచి డబ్బులు సంపాదించేవాడు. ఎసాను కానీ అతను ఏం చేశాడు, 46,000 అవుట్లెట్స్ని 46,000 అవుట్లెట్స్ని క్రియేట్ చేశాడు. ఒక అవుట్లెట్ రోజుకి 10 గంటలు పనిచేసిన 46,000 ఇంటూ 10 గంటలు మీరు క్యాల్కులేషన్ చేయండి, 4,60,000 గంటలు ఒక్క రోజు క్రియేట్ చేశారు. ఈ డబ్బు గలలో ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నారో, డబ్బు గలలో అవుతున్నారో వాళ్ళందరూ టైం పెంచుకునే విధానంలో పనిచేస్తున్నారు. మనమంతా ఏం చేస్తున్నామో మన టైం నమ్మి డబ్బు సంపాదిస్తున్నాం.
10 గంటలు 8 గంటలు 15 గంటలు మన టైం నడిపేసి డబ్బులు సంపాదిస్తున్నాం. కానీ డబ్బు గల అంతా ఏం చేస్తున్నారని టైంని ఇచ్చేస్తున్నారు, పెంచుతున్నారు. ఈ టైం పెంచే ప్రాసెస్లో పనిచేస్తున్నారు. సార్ అర్థమైంది కదా. సో ద గ్రేట్ రెస్టారెంట్ అండి, మీ అందరికీ తెలుసు. ద గ్రేట్ రెస్టారెంట్, ఆ రెస్టారెంట్ పేరు ఏంటంటే మ్యాక్డొనాల్డ్ అండి. మ్యాక్డొనాల్డ్ రెస్టారెంట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. దాని సృష్టికర్త ఎవరంటే రే క్రాకర్. అర్థమైందండి. క్వాలిటీ ఆఫ్ మనీ. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఎవరో చిన్న బాబు పుట్టబోతున్నాడు, ఇంక పుట్టలేదు. అతను ఎవరంటాము ఇప్పుడు మనం ఏమంటామండి? మిలీనియర్. అపారకు పేరు ఇస్తాను. అటు పుట్టక ముందే సిస్టాన్ని తయారు చేసి పెట్టారు. ఇక్కడ ఒక ఆర్గనైజేషన్, ఒక ఇండస్ట్రీని, ఒక టీంని తయారు చేసేసారు. ఆ తర్వాత వాళ్ళు దాన్ని చూడకపోయినా ఆ టీం మాత్రం గ్రో అవుతుంది. కాబట్టి ఆ ఫ్యామిలీలో ఎవరు పుట్టినా వాళ్ళు అపారకు పేరు అని మనం చెప్తారు. బాగుందా సిస్టమ్? ఇది వాళ్ళకే సొంతమా? లేదు. వెస్టేజ్ అనే కాన్సెప్ట్ ఈరోజు మీరు ఈ బిజినెస్ త్రూగా బాగా అర్థం చేసుకొని దీన్ని గ్రో చేయగలిసి, ఎలా చేయాలి అని తెలుసుకొని మీరు చేయగలిస్తే మీరు కూడా ఆ క్వాలిటీ ఆఫ్ మనీ తీసుకోవచ్చు. మన భూమి మీద లేకపోయినా మన ఫ్యామిలీకి ఒక వండర్ఫుల్ సెక్యూరిటీ అవుతుంది.